శ్రీమాత్రే నమః. ఈరోజు అష్టమి తిథి అండి. అష్టమి తిథి రోజు మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నానో మీకైతే ఈ వీడియో పెడుతున్నానండి. నాకు మార్నింగ్ 9 o'clockకి ఐ విల్ గో ఫర్ వర్క్. అందుకే టైం సరిపోదండి. అందుకే నైట్ నేను చక్కగా ఫ్రెష్ అయిన తర్వాత శుభ్రంగా అన్ని పనులు అయిపోయాక లాస్ట్ వర్క్ ఏంటంటే అమ్మవారి పువ్వులు మాలలు రెడీ చేసుకొని చిన్న బాక్స్లో స్టోరేజ్ చేసుకొని మార్నింగ్ ఉంచుకుంటానండి. నేను ఇలాగా నైటే నేను పూల మాలలు కట్టేసుకుంటాను అమ్మవారి పూజకి. సో పొద్దున్న మనకి ఈజీ అవుతుంది పూజకి. రాత్రే ఫ్లవర్స్ ఇలా మాలలు కట్టేసుకుంటే. నేను ఇవాళ అష్టమి లక్షవారం అండి. స్పెషల్గా నాకు పూర్ణిమ, చతుర్దశి, అష్టమి తిథిలోని అమ్మవారికి కొంచెం ఎక్కువ నాకు పూజ ఉంటుంది. లక్షవారం అమ్మవారికి ఎల్లో ఫ్లవర్స్తో పూజ చేస్తే మటుగా సకల ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం లభిస్తుందండి. అందుకే లక్షవారం మీరు ఏ కలర్ పువ్వులతో పూజ చేసినా ఒక్క పువ్వైనా ఎల్లో కలర్ ఉన్నట్టు చూసుకోండి వీలైతే. చాలా చాలా మంచిదండి. లక్ష్మీదేవికి అయితే ఎల్లో కలర్ ఫ్లవరు, లక్ష్మీనారాయణ ఇద్దరికి కూడా చాలా ఇష్టమైన ఫ్లవర్స్, చాలా ఇష్టమైన కలర్ ఎల్లో. లక్షవారం ఎల్లో కలర్ మీరు వస్త్రం కూడా ధరించుకొని బట్టలు ఏమైనా ఉంటే ఎల్లో కలర్ లక్షవారం వేసుకోండి. అది చాలా శుభం అండి. గురుగ్రహం ఉంటుంది కదా, గురుగ్రహ సంతోషిస్తుంది, బాగుంటుంది మీకు ప్రొఫెషనల్గా ఇంకా హెల్త్ పరంగా ఎల్లో కలర్వి. అలాగే ఎల్లో కలర్ ఫ్లవర్స్ అమ్మవారు సమర్పించిన ఆరోగ్యం బాగుంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇగోండి ఇవాళ అష్టమి పూజ అమ్మకి ఇలాగ అలంకరించి పూజ చేశానండి నేను. అయితే ఇగోండి ఇది బ్లూబెర్రీ అండి. ఇది మన జామున్ అంటాం హిందీలో, మేబీ నేరేడు పళ్ళు తెలుగులో అంటామండి. మీరేమంటారు ఈ ఫ్రూట్స్కి నాకు కమెంట్ చేయండి. మీరు ఎలా పిలుస్తారు, ఏమంటారు ఈ ఫ్రూట్స్కి? మేమైతే హిందీలో జామున్ అంటామండి. జామున్ అయితే ఏ కొత్త ఫ్రూట్స్ వచ్చినా ఫస్ట్ సీజనల్ ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అయినా వస్తే ఫస్ట్ అమ్మకు ఆఫర్ చేసి అది ఫ్లవర్స్ అయితే పెట్టుకోవడమైనా జరుగుతుంది, లేకపోతే ఫ్రూట్స్ అయితే తినడం జరుగుతుందండి మా ఇంట్లో. అమ్మకి ఫస్ట్ అమ్మకి నైవేద్యం పెట్టాలి, అమ్మ తినేకి మనం తినాలి అనే ఆలోచన అలా మాకుంటుంది. సో స్పెషలీ ఎండ్ ఆఫ్ ద టైం పూజ అంతా అయ్యాక ధూపం మట్టుగా వెయ్యండి. ధూపం చాలా వీడియోస్లో చెప్పాను. ధూపం వేస్తే చాలా చాలా మంచిది. ఇంటికి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుందండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మటుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇగోండి ఇలా మంగళహారతి ఇచ్చుకోవాలి. శుక్రవారం మటుగా నక్షత్ర హారతి ఇవ్వాలండి. రోజు ఇలాగ కర్పూర హారతి ఇవ్వాలి. శుక్రవారం కర్పూర హారతి, మంగళహారతి రెండు ఇవ్వాలండి అమ్మవారికి. ఇగోండి ఇలా చక్కగా 2 ప్లేట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నానండి నేను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్. థ్యాంక్ యూ.